కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఓట్లను తొలగించేది, చేర్చేది ఎన్నికల సంఘమన్న ఆయన ఓట్లకు బీజేపీకి సంబంధమేముందని క్వశ్చన్ చేశారు. పాత బస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నాయి, వాటిపై రాహుల్ గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఇక బీహార్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు బండి సంజయ్. నిజంగా మేమే చేర్చుకోవడము తొలగించడం మా చేతిలో ఉండదుంటే 240 సీట్లు ఎందుకు వస్తాయన్నా మాకు? ఇలా ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి, మాకు 230 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తాయి? మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్లో మేమే వస్తాం కదా, దేశంలో మేమే వస్తాం కదా. అంటే ఇన్ని 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అరే వచ్చి 10 సంవత్సరాలు కాలే ఇప్పుడే గింత ఏడుపు హామీది బీజేపీ మీద, మోడీ గారి మీద. 60 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు. ఎట్లా దోచుకున్నారు? మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారు అడిగినాం ఎప్పుడైనా? ఈవీఎంలు తప్పు, బ్యాలెట్ తప్పు, మీరు రిగ్గింగ్ చేసిరన్నా మేము ఎప్పుడైనా? కాబట్టి అంత తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించలేరు. బీహార్లో మీరు ఎన్ని కుట్ర చేసినా మీ అబద్ధాలను ప్రజలు నమ్మరు. ఇలా వాస్తవం బీహార్లో వచ్చేది. ఇక మార్వాడి గో బ్యాక్ అంటూ బండి సంజయ్ స్పందించారు. మార్వాడీలు తెలంగాణలో వ్యాపారం చేస్తే తప్పేంటి అన్నారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో మార్వాడీల సంపదను సృష్టించారని కొనియాడారు. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వాళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళదంటురా